ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. త్రిమూర్తుల స్వరూపమైన జ్ఞానానికి అధిపతి అయిన కలియుగ కల్పవృక్షమైన శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో బ్రహ్మాండ రహస్యాలను, గ్రహాల గమనాన్ని మీ జీవితానికి అద్దం పట్టే బ్రహ్మసూత్రం ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రియమైన భక్తులారా, ఈరోజు మీరు చూడబోయేది సాధారణ రాశిఫలం కాదు. జనవరి 28 నుండి 31 వరకు కేవలం 4 రోజుల్లోనే మేషరాశి జీవితాన్ని మలుపు తిప్పే 100% ఖచ్చితమైన భవిష్యత్వాణి. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీ జీవితంలోకి రాబోయే ఒక ముఖ్యమైన అవకాశాన్ని మీరు మిస్ అవుతారు. కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడే కమెంట్లో తప్పకుండా రాయండి, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి దత్తాత్రేయ స్వామి కృపతో గ్రహ దోషాలు తగ్గి శుభఫలాలు వేగంగా ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా మేషరాశి భవిష్యత్తును ప్రారంభిద్దాం. జనవరి 28 నుండి 31 వరకు మేషరాశిపై గ్రహాల ప్రభావం, జీవితాన్ని మార్చే 4 రోజులు. ప్రియమైన మేషరాశివారులారా, జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ కాలాన్ని ఒక ప్రత్యేకమైన గ్రహ సంకేతకాలంగా చెబుతారు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ రాశి అధిపతి అయిన కుజుడు పూర్తి శక్తితో పనిచేస్తూ, చంద్రుడు వేగంగా రాసులు మారడం వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు, భావోద్వేగాలు అన్నీ ఒకేసారి ప్రభావితమవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మేషరాశి వారికి గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న గందరగోళం నెమ్మదిగా తొలగి ఒక స్పష్టత రావడం ప్రారంభమవుతుంది. జనవరి 28 బుధవారం నుండి మేషరాశివారి మనసు చాలా చురుకుగా మారుతుంది. ఒకే సమయంలో అనేక ఆలోచనలు రావడం, భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించడం మొదలవుతుంది. ఇంతకాలం నిర్ణయం తీసుకోలేక వాయిదా వేసిన విషయాలపై ఇప్పుడు ధైర్యం వస్తుంది. జ్యోతిష్యపరంగా చెప్పాలంటే ఈ రోజు నుండి కుజుడి ప్రభావం మీ నిర్ణయ శక్తిని దాదాపు 2 రెట్లు పెంచుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో తీసుకునే ఒకే ఒక నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చే అవకాశముంది. ఈ కాలంలో చంద్రుడి సంచారం వల్ల మేషరాశివారికి భావోద్వేగాలు బలంగా పనిచేస్తాయి. సాధారణంగా మేషరాశివారు వేగంగా స్పందించే స్వభావం కలవారు. కాని ఈ 4 రోజుల్లో ఆ వేగానికి తోడు ఆలోచన లోతు కూడా చేరుతుంది. ఇది ఒక అరుదైన కలయిక. అందుకే ఇంతకాలం మీరు అనుకున్నా చెయ్యలేకపోయిన పనులు ఇప్పుడు చెయ్యగల స్థితిలో ఉంటారు. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, సంబంధాలు, ప్రతి విషయంలోనూ మీరు ఒక స్పష్టమైన దిశను గమనిస్తారు. జనవరి 29 గురువారం నాటికి గురుగ్రహం అనుగ్రహం మేషరాశిపై పడడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావంతో మీలో ఉన్న భయం క్రమంగా తగ్గుతుంది. గతంలో చేసిన తప్పుల వల్ల కలిగిన మానసిక భారం ఇప్పుడు తక్కువ అవుతుంది. చాలామంది మేషరాశివారు ఈ సమయంలో ఒక విషయాన్ని గమనిస్తారు. నేను ఎందుకు ఇంతకాలం ఇలా ఆలోచించలేదు అనే భావన. ఇది గురుకృప వల్ల వచ్చే జ్ఞానోదయం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభంగా నిలుస్తాయి. జనవరి 30 శుక్రవారం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈరోజు శుక్రగ్రహ ప్రభావం వల్ల మేషరాశివారికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాటను ఇతరులు గమనించడం మొదలుపెడతారు. ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని వినే స్థితికి వస్తారు. ఇది కేవలం అదృష్టం కాదు, గ్రహాల సమన్వయం వల్ల వచ్చే సహజ శక్తి. ఈరోజు మీరు చేసే ఒక పని, మాట్లాడే ఒక మాట మీ జీవితంలో దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుంది. జనవరి 31 శనివారం శనిగ్రహ ప్రభావం కొంత పరీక్షను పెట్టినట్టు అనిపించినా వాస్తవానికి ఇది ఒక శుద్ధి ప్రక్రియ. ఈ రోజున మీ జీవితంలో అనవసరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఎవరు నిజంగా మీకు మంచిని కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరానికి దగ్గరగా ఉన్నారు అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4 రోజులు ముగిసేసరికి మేషరాశివారు మానసికంగా మరింత బలంగా మారతారు. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో వచ్చే కీలక సంకేతాలు అవకాశమా లేక హెచ్చరిక? మేషరాశివారులారా, జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే
అవి సాధారణ సంఘటనలు కావని అర్థమవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో వీటిని సంకేతాలుగా పరిగణిస్తారు. ఈ సంకేతాలను మీరు అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే తప్పించుకోవచ్చు. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి మొదట కనిపించే సంకేతం మానసిక అలజడి. ఒకే సమయంలో అనేక విషయాలు గుర్తుకురావడం, గతాన్ని తలచుకోవడం, భవిష్యత్తు గురించి ఆందోళన పడటం జరుగుతుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది మీ జీవితంలో మార్పు దగ్గర పడుతోందనే సూచన. సాధారణంగా మార్పు ముందు మనస్సు ఇలా స్పందిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమవుతాయి. రెండవ సంకేతం మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ 4 రోజుల్లో మీరు అనుకోకుండా చెప్పిన ఒక మాట ఎదుటివారిని గాయపరిచే అవకాశముంది. ముఖ్యంగా జనవరి 28 మరియు 29 తేదీల్లో కోపం త్వరగా వస్తుంది. ఈ కోపాన్ని అదుపులో పెట్టగలిగితే మీరు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడినట్టే. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల మాటకు బలం పెరుగుతుంది. అదే మాట మంచికీ ఉపయోగపడుతుంది, చెడుకీ కారణం కావచ్చు. మూడవ సంకేతం డబ్బు మరియు ఖర్చుల విషయంలో వస్తుంది. ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు. కానీ అదే సమయంలో ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన కూడా వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. గ్రహాలు మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాయి. అనవసర ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయమని. ఈ సమయంలో చేసిన చిన్న పొదుపు కూడా రాబోయే నెలల్లో పెద్ద లాభాన్ని ఇస్తుంది. 4వ సంకేతం సంబంధాల విషయంలో కనిపిస్తుంది. కొంతమంది మేషరాశివారికి ఈ రోజుల్లో పాత వ్యక్తుల నుంచి కాల్ రావచ్చు, లేదా అకస్మాత్తుగా ఒకడి గురించి ఆలోచన రావచ్చు. ఇది కేవలం జ్ఞాపకం కాదు, ఆ వ్యక్తితో సంబంధం మీ జీవితంలో ఇంకా పూర్తి కాలేదనే సంకేతం. మీరు ఆ సంబంధాన్ని సరిగ్గా ముగించాలా లేదా కొత్తగా ప్రారంభించాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది. ఇంకొక ముఖ్యమైన సంకేతం ఆరోగ్యం ద్వారా వస్తుంది. చిన్న చిన్న సమస్యలు కనిపించినా వాటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఇవి పెద్ద సమస్యలకు ముందస్తు హెచ్చరికలు. ఈ 4 రోజుల్లో శరీరం ఇచ్చే సంకేతాలను గౌరవిస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు తప్పుతాయి. మొత్తానికి మేషరాశివారికి జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ కాలం ఒక పరీక్షాకాలం కాదు, ఒక అవగాహనా కాలం. మీరు ఎంతగా మీ మనస్సును, మాటలను, నిర్ణయాలను నియంత్రిస్తే అంతగా ఈ గ్రహాల ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజులు గడిచిన తర్వాత మీ జీవితంలో ఒక కొత్త స్థిరత్వం రావడం మీరు స్వయంగా గమనిస్తారు. మేషరాశివారికి జనవరి 28-31 మధ్య ధనం, ఆర్థిక స్థితి, ఖర్చులు అదృష్టమా లేక జాగ్రత్త? మేషరాశివారలారా, జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ ఆర్థిక జీవితంలో చాలా కీలకమైన మలుపును సూచిస్తున్నాయి. ఇంతకాలం మీరు ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదని, వచ్చినదంతా ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతోందని భావించినవారు చాలామంది ఉంటారు. ఈ కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని చెప్పలేం గాని మీ ఆలోచనా విధానం మాత్రం తప్పకుండా మారుతుంది. అదే మీ భవిష్యత్తు ఆర్థిక స్థితికి పునాది అవుతుంది. జనవరి 28 బుధవారం నుండి మేషరాశివారికి డబ్బు విషయంలో ఒక కొత్త అవగాహన మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు డబ్బును సంపాదించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ ఈ 4 రోజుల్లో డబ్బును ఎలా నిలుపుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఇది చంద్రుడి ప్రభావం వల్ల కలిగే మానసిక మార్పు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక వార్త లేదా సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశముంది. జనవరి 29 గురువారం ధనయోగానికి సూచనగా నిలుస్తుంది. ఈరోజు మేషరాశివారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల పాత బాకీలు, ఆగిపోయిన డబ్బు విషయాలు కదలికలోకి వస్తాయి. కొంతమందికి గతంలో ఇచ్చిన అప్పు తిరిగి రావడం గురించి సమాచారం అందుతుంది. మరికొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన వస్తుంది. ఇది వెంటనే అమలులోకి రాకపోయినా రాబోయే 2 నుంచి 3 నెలల్లో ఫలితాన్ని ఇచ్చే అవకాశముంది. ఈ 4 రోజుల్లో ఖర్చుల విషయంలో మాత్రం మేషరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా ఖర్చు చేయాలనే ఆలోచన వస్తుంది. ముఖ్యంగా జనవరి 30 శుక్రవారం రోజున అందంగా కనిపించే వస్తువులు, అవసరం లేని వస్తువులపై ఆకర్షణ పెరుగుతుంది. ఇది శుక్రగ్రహ ప్రభావం.
ఈ రోజు చేసిన అనవసర ఖర్చు తరువాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశముంది. అందుకే ఈ కాలంలో ప్రతి ఖర్చును 2 సార్లు ఆలోచించి చేయడం మంచిది. జనవరి 31 శనివారం నాటికి మేషరాశివారికి డబ్బు విషయంలో ఒక స్పష్టత వస్తుంది. శనిగ్రహ ప్రభావం వల్ల మీరు చేసిన తప్పులు, తీసుకున్న తప్పు నిర్ణయాలు మీకు గుర్తుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, ఒక పాఠం. ఈ రోజు మీరు డబ్బు విషయంలో ఒక కఠిన నిర్ణయం తీసుకుంటారు. అది ఖర్చులు తగ్గించడం కావచ్చు, పొదుపు మొదలుపెట్టడం కావచ్చు, లేదా పెట్టుబడి విషయంలో ఆలోచన మార్చుకోవడం కావచ్చు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని స్థిరంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ 4 రోజులు మేషరాశివారికి డబ్బు రావడం కన్నా డబ్బును ఎలా గౌరవించాలి అనే బుద్ధిని నేర్పించే కాలంగా చెప్పుకోవచ్చు. ఈ అవగాహనను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, కెరీర్లో మేషరాశికి జనవరి 28-31 మధ్య వచ్చే కీలక మార్పులు. మేషరాశివార్లారా, ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో మీరు గత కొన్ని నెలలుగా ఒక రకమైన అసంతృప్తిని అనుభవిస్తూ ఉండవచ్చు. పనిచేస్తున్నా గుర్తింపు రావడం లేదనే భావన, ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించడం లేదనే నిరాశ మీలో ఉండవచ్చు. జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజులు ఈ భావనలకు ఒక కారణాన్ని చూపిస్తాయి. అలాగే ఒక పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తాయి. జనవరి 28 బుధవారం నుండి మేషరాశివారికి పనిమీద ఆసక్తి మళ్లీ పెరుగుతుంది. ఇంతకాలం భారంగా అనిపించిన బాధ్యతలు ఇప్పుడు సవాలుగా అనిపిస్తాయి. ఇది కుజగ్రహ ప్రభావం. ఈ రోజున మీరు ఒక కొత్త ఐడియా లేదా కొత్త విధానాన్ని ఆలోచిస్తారు. ఇది చిన్న విషయమనిపించినా మీ కెరీర్లో ఒక పెద్ద మార్పుకు బీజమవుతుంది. ఈ ఆలోచనను నిర్లక్ష్యం చేయకుండా రాసుకుని ఉంచుకోవడం మంచిది. జనవరి 29 గురువారం ఉద్యోగస్తులకు ముఖ్యమైన రోజు. ఈ రోజు మీ పనిని గమనించే వ్యక్తి ఒకరు మీ దగ్గరకు రావచ్చు. అది సీనియర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, లేదా మీ పనిని ప్రభావితం చేసే వ్యక్తి కావచ్చు. మీరు చెప్పే మాటలు, చూపించే ఆత్మవిశ్వాసం మీపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడేలా చేస్తాయి. ఈ రోజున జరిగే ఒక చిన్న సంభాషణ భవిష్యత్తులో ప్రమోషన్ లేదా కొత్త అవకాశానికి కారణమయ్యే అవకాశం ఉంది. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ 4 రోజులు ఆలోచనాపరంగా చాలా ముఖ్యమైనవి. కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఈ సమయంలో కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడం కన్నా ఉన్న వ్యాపారాన్ని సరిచేసుకోవడం మంచిది. ఖర్చులు, లాభాలు, లెక్కలు సరిగా చూసుకోవాల్సిన సమయం ఇది. జనవరి 30 శుక్రవారం ఒక కొత్త క్లయింట్ లేదా కొత్త ఆఫర్ రావచ్చు. కానీ వెంటనే అంగీకరించకుండా పూర్తిగా పరిశీలించాలి. జనవరి 31 శనివారం కెరీర్ విషయంలో ఒక పరీక్షలా అనిపించవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి. కానీ ఇదే రోజు మీ సామర్థ్యాన్ని మీరు స్వయంగా గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు మీరు భయపడకుండా బాధ్యతలను స్వీకరిస్తే రాబోయే రోజుల్లో మీపై నమ్మకం పెరుగుతుంది. శనిగ్రహం కష్టం పెట్టినా ఫలితం మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న మేషరాశివారు ఈ 4 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవద్దు. కానీ ఒక దిశ మాత్రం స్పష్టంగా నిర్ణయించుకుంటారు. ఎటు వెళ్లాలో అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దిశ తెలిసిన తరువాత ప్రయాణం సులభమవుతుంది. మొత్తంగా జనవరి 28 నుండి 31 వరకు మేషరాశివారికి ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ విషయంలో ఒక ఆత్మపరిశీలన కాలం. ఈ కాలంలో మీరు చేసిన ఆలోచనలు, తీసుకున్న చిన్న నిర్ణయాలు రాబోయే నెలల్లో పెద్ద మార్పులకు దారితీస్తాయి. కాబట్టి తొందరపడకుండా, భయపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీ కెరీర్ తప్పకుండా ఒక స్థిరమైన దశలోకి అడుగుపెడుతుంది. మేషరాశివారికి జనవరి 28-31 మధ్య జీవిత భాగస్వామి, వివాహ సంబంధాలు దగ్గర కావడమా లేక దూరమవ్వడమా? మేషరాశివార్లారా, ప్రేమ మరియు సంబంధాల విషయంలో మీరు చాలా స్పష్టంగా ఉండాలని కోరుకునే స్వభావం కలవారు. మీ మనసులో ఉన్న మాటను దాచుకోవడం మీకు ఇష్టం ఉండదు. కానీ జనవరి 28-31 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో మీ భావోద్వేగాలు మరింత తీవ్రంగా పనిచేస్తాయి. అందుకే ఈ సమయంలో ప్రేమ జీవితంలో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం మాత్రమే. జనవరి 28 బుధవారం నుండి మేషరాశివారికి ప్రేమ విషయంలో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకురావచ్చు. గతంలో జరిగిన సంఘటనలు, మాటలు, నిర్ణయాలు అన్నీ మనసులో తిరుగుతాయి. కొంతమంది మేషరాశివారికి పాత ప్రేమ నుంచి సందేశం లేదా కాల్ రావచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. గ్రహాలు మీకు ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాయి. ఆ సంబంధాన్ని పూర్తిగా ముగించాలా లేక కొత్తగా ఆలోచించాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన దశ ఇది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రధానంగా ఎదురయ్యేది అనుమానం. ఎదుటివారు ఏమనుకుంటున్నారు, నిజంగా మనల్ని అర్థం చేసుకుంటున్నారా అనే ఆలోచనలు పెరుగుతాయి. ముఖ్యంగా జనవరి 29 గురువారం ఈ అనుమానాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఈరోజు మీరు మీ మనసులో ఉన్నదాన్ని స్పష్టంగా చెప్పకపోతే చిన్న అపార్థం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ రోజున మౌనం కన్నా స్పష్టమైన సంభాషణే మంచిది. వివాహిత మేషరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకం. భర్తాభార్యల మధ్య ఇంతకాలమున్న దూరం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. ఇది బాధ కలిగించినా ఒక పరిష్కారానికి దారితీసే అవకాశం కూడా ఉంది. జనవరి 30 శుక్రవారం శుక్రగ్రహ ప్రభావం వల్ల సంబంధాలలో మృదుత్వం పెరుగుతుంది. ఈ రోజు మీరు ఒకసారి మీ జీవిత భాగస్వామి కోణంలో ఆలోచిస్తే సమస్యలు సగానికి సగం తగ్గుతాయి. వివాహం ఆలస్యమవుతున్న మేషరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబంలో చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. నిశ్చితార్థం లేదా పెళ్లి సంబంధం గురించి ఒక సమాచారం రావచ్చు. ఇది వెంటనే ఫలితాన్నిమ్మకపోయినా దిశను మాత్రం చూపిస్తుంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా సహనంతో పరిస్థితులను గమనించడం మంచిది. మొత్తంగా ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఈ 4 రోజులు మేషరాశివారికి ఒక పరీక్ష కాదు, ఒక అవగాహన. మీరు ఎంత నిజాయితీగా మీ భావాలను వ్యక్తపరుస్తారో అంతగా సంబంధాలు బలోపేతమవుతాయి. అహంకారం, అనుమానం తగ్గితే ఈ కాలం మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. కుటుంబ జీవితం, పిల్లలు, సన్నిహిత సంబంధాల్లో మేషరాశికి వచ్చే మార్పులు. మేషరాశివారలారా, కుటుంబం మీ జీవితంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది. బయట ఎంత ధైర్యంగా కనిపించినా కుటుంబ విషయాల్లో మీరు చాలా భావోద్వేగంగా ఉంటారు. జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితం మీకు ఒక అద్దంలా పనిచేస్తుంది. ఇంతకాలంగా మీరు పట్టించుకోని విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. జనవరి 28 బుధవారం నుండి కుటుంబంలో మాటల విలువ పెరుగుతుంది. చిన్న మాట కూడా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో సంభాషణలో జాగ్రత్త అవసరం. మీరు అనుకోకుండా చెప్పిన మాట వారికి బాధ కలిగించవచ్చు. అదే సమయంలో మీరు ప్రేమతో మాట్లాడితే ఇంతకాలంగా ఉన్న దూరం కూడా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో కుటుంబంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. పిల్లల విషయంలో మేషరాశివారికి ఈ కాలం ఆలోచనాత్మకంగా ఉంటుంది. పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆందోళన పెరుగుతుంది. కానీ జనవరి 29 గురువారం నాటికి ఒక స్పష్టత వస్తుంది. పిల్లల విషయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం వారి భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో కోపంతో కాకుండా సహనంతో వ్యవహరించడం చాలా అవసరం. జనవరి 30 శుక్రవారం కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇది ఆర్థికంగా కావచ్చు, సంబంధాల పరంగా కావచ్చు. అదే సమయంలో ఇంట్లో ఒక భావోద్వేగ చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ చర్చ మొదట తీవ్రంగా అనిపించినా చివరకు ఒక పరిష్కారానికి దారితీస్తుంది. మీరు మౌనంగా వింటే మీపై గౌరవం పెరుగుతుంది. జనవరి 31 శనివారం కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఎవరో ఒకడికి సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు బాధ్యతను తప్పించుకోకుండా స్వీకరిస్తే కుటుంబంలో మీ స్థానం మరింత బలోపేతమవుతుంది. శనిగ్రహ ప్రభావం వల్ల బాధ్యతలు భారంగా అనిపించినా అదే మీకు మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది. సోదరులు, సోదరీమణులతో సంబంధాల్లో ఈ 4 రోజులు ఒక స్పష్టత తీసుకువస్తాయి. ఇంతకాలంగా చెప్పుకోని విషయాలు బయటకు వస్తాయి. మొదట కఠినంగా అనిపించినా ఇది సంబంధాలను బలపరిచే ప్రక్రియ. ఈ సమయంలో మీరు నిజాయితీగా మాట్లాడితే పాత అపార్థాలు తొలగిపోతాయి. మొత్తంగా జనవరి 28 నుండి 31 వరకు మేషరాశివారికి కుటుంబ జీవితం ఒక భావోద్వేగ పాఠశాలలా ఉంటుంది. మీరు సహనం, అర్థం చేసుకునే స్వభావం చూపితే ఈ 4 రోజులు కుటుంబ బంధాలను మరింత బలంగా మార్చే కాలంగా మారతాయి. కుటుంబంలో శాంతి ఉంటే మిగతా జీవితంలో అన్ని విషయాలు సవ్యంగా సాగుతాయని మీరు స్వయంగా అనుభవిస్తారు. మేషరాశివారికి జనవరి 28-31 మధ్య ఆరోగ్యం, శరీర సంకేతాలు, మానసిక స్థితి, నిర్లక్ష్యమా లేదా జాగ్రత్త. మేషరాశివారలారా, ఆరోగ్యం విషయంలో మీరు సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటారు. చిన్న సమస్యలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే స్వభావం మీది. కానీ జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజులు మాత్రం మీ శరీరం మీతో నేరుగా మాట్లాడే కాలం. ఈ సమయంలో శరీరం ఇచ్చే సంకేతాలను మీరు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అవి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. జనవరి 28 బుధవారం నుండి మేషరాశివారికి తలనొప్పి, కళ్లలో మంట, మెడ లేదా భుజాల్లో నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఇవి అకస్మాత్తుగా వచ్చి అకస్మాత్తుగా తగ్గినట్టుగా అనిపిస్తాయి. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఇవి కుజగ్రహం ప్రభావంతో వచ్చే హెచ్చరికలు. శరీరం ఎక్కువగా పనిచేయడం వల్ల అలసిపోయిందని మీకు సూచిస్తోంది. ఈ సమయంలో సరైన విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్యలు సహజంగానే తగ్గుతాయి. మానసికంగా మేషరాశివారికి ఈ 4 రోజులు కొంచెం భారంగా అనిపించవచ్చు.
ఒకే సమయంలో చాలా విషయాలు ఆలోచించడం, గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ తలచుకోవడం జరుగుతుంది. ఇది డిప్రెషన్ కాదు, మార్పుకు ముందు వచ్చే మానసిక అలజడి. జనవరి 29 గురువారం ఈ అలజడి ఎక్కువగా అనిపించవచ్చు. ఈరోజు మీకు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, కాని అదే సమయంలో మీ మనసులో ఒక స్పష్టత కూడా పుడుతుంది. నిద్ర విషయంలో కూడా ఈ కాలంలో జాగ్రత్త అవసరం. మేషరాశివారికి రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం లేదా మధ్యలో మేల్కొనడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా జనవరి 30 శుక్రవారం రాత్రి నిద్రలో కలలు ఎక్కువగా రావడం, అసహజమైన కలలు కనిపించడం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇవి మనసులో ఉన్న భారం బయటకు వస్తున్న సంకేతాలుగా చెబుతారు. ఈ సమయంలో మొబైల్ వాడకం తగ్గించడం, నిద్రకు ముందు శాంతంగా ఉండడం చాలా అవసరం. ఆహారం విషయంలో మేషరాశివారు ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మసాలా, వేయించిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జనవరి 31 శనివారం నాటికి కడుపు సంబంధిత సమస్యలు కొంతమందికి కనిపించవచ్చు. ఇది శనిగ్రహ ప్రభావం వల్ల శరీరంలో మెల్లగా చేరిన అలసట బయటపడడం. ఈ రోజున తేలికపాటి ఆహారం తీసుకుంటే శరీరం త్వరగా కోలుకుంటుంది. మొత్తంగా జనవరి 28 నుండి 31 వరకు మేషరాశివారికి ఆరోగ్యం విషయంలో ఒక హెచ్చరిక కాలం. ఇది భయపడాల్సిన సమయం కాదు, శరీరాన్ని గమనించాల్సిన సమయం. మీరు ఈ 4 రోజులు మీ శరీరానికి కావలసిన విశ్రాంతి, సరైన ఆహారం, మానసిక శాంతిని ఇస్తే రాబోయే నెలల్లో మీ ఆరోగ్యం మరింత స్థిరంగా మారుతుంది. ఆధ్యాత్మిక సంకేతాలు, దేవతల అనుగ్రహం, మేషరాశికి ఈ 4 రోజుల్లో వచ్చే అంతర్గత మార్పు. మేషరాశివారులారా, జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజులు కేవలం భౌతిక జీవితానికి మాత్రమే సంబంధించినవి కావు. ఈ కాలం మీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక మలుపును సూచిస్తోంది. ఇంతకాలంగా మీరు దేవుడిని నమ్మినా మనసులో కొంత అస్థిరత ఉండి ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ఆ అస్థిరత తగ్గి ఒక అంతర్గత శాంతి మీలోకి ప్రవేశిస్తుంది. జనవరి 28 బుధవారం నుండి మేషరాశివారికి దేవుడి గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అకస్మాత్తుగా ఒక మంత్రం గుర్తుకు రావడం, ఒక దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన రావడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, గ్రహాలు మిన్ను ఆధ్యాత్మిక దిశగా నడిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు దేవుడి ముందు కూర్చొని కొద్దిసేపు మౌనంగా ఉన్నా మీ మనస్సు తేలికపడుతుంది. జనవరి 29 గురువారం గురుగ్రహ ప్రభావం వల్ల మేషరాశివారికి జ్ఞానోదయంలాంటి అనుభూతి కలగవచ్చు. ఒక సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా అర్థమవుతుంది. ఇంతకాలంగా ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇది చదువుతో వచ్చే జ్ఞానం కాదు, అనుభవంతో వచ్చే జ్ఞానం. ఈ రోజున మీరు వినే ఒక మాట, చదివే ఒక వాక్యం మీ జీవితంపై లోతైన ప్రభావం చూపుతుంది. జనవరి 30 శుక్రవారం భక్తిభావం మరింత పెరుగుతుంది. ఈ రోజు మీరు చేసే చిన్న పూజ, దీపారాధన, మంత్రజపం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో దేవుడి ముందు కూర్చొని మీ మనసులో ఉన్న బాధను చెప్పుకుంటే ఒక అపూర్వమైన శాంతి లభిస్తుంది. ఇది మీ జీవితంలో క్రొత్త శక్తిని నింపుతుంది. జనవరి 31 శనివారం శనిగ్రహ ప్రభావంతో ఆత్మపరిశీలన పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటారు. చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలు అన్నీ గుర్తుకు వస్తాయి. ఇది బాధ కలిగించినా ఇదే ఆధ్యాత్మిక ఎదుగుదలకు పునాది. శనిగ్రహం మనల్ని శిక్షించడానికి కాదు, శుద్ధి చేయడానికి వస్తాడని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి వచ్చే ముఖ్యమైన ఆధ్యాత్మిక సంకేతం ఏమిటంటే, మీరు ఇకపై ఒంటరిగా లేరనే భావన మిన్ను ఆవహిస్తోంది. ఏదో ఒక శక్తి మిన్ను నడిపిస్తోందనే అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిని మీరు గౌరవిస్తే రాబోయే రోజుల్లో మీ జీవితంలో భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది. మొత్తంగా జనవరి 28 నుండి 31 వరకు మేషరాశివారికి ఈ కాలం ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు. మీరు దేవుడిని కోరితే కాదు, దేవుడే మిన్ను దగ్గరకు తీసుకునే సమయమిది. ఈ అనుగ్రహాన్ని మీరు స్వీకరిస్తే మీ జీవితం క్రమంగా శాంతివైపు అడుగులు వేస్తుంది. మేషరాశివారికి జనవరి 28 నుండి 31 మధ్య తప్పక చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు, గ్రహదోష నివారణకు ఖచ్చితమైన మార్గం. మేషరాశివారలారా, జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహ ప్రభావానికి ఒక పరిహారం ఉంటుంది. గ్రహాలు శిక్షించడానికి రావు, మనలో మార్పు తీసుకురావడానికి వస్తాయి.
జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజులు మేషరాశివారికి పరిహారాలు చేయడానికి అత్యంత శక్తివంతమైన కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో చేసిన చిన్న పరిహారం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. మొదటిగా మేషరాశి అధిపతి అయిన కుజగ్రహాన్ని శాంతింపజేయడం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఉదయం సూర్యోదయం తరువాత శుభ్రమైన మనస్సుతో కూర్చొని కుజగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదం. రోజుకు కనీసం 11 సార్లు మంత్రజపం చేస్తే మీలో ఉన్న ఆగ్రహం, ఆతృత, అస్థిరత క్రమంగా తగ్గుతాయి. ఇది మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా మీరు తీసుకునే నిర్ణయాలను కూడా స్థిరంగా మారుస్తుంది. రెండవ పరిహారం దానం. ఈ 4 రోజుల్లో మీరు చేసే దానం తప్పకుండా ఫలితమిస్తుంది. ఇది పెద్ద మొత్తంలో ఉండాల్సిన అవసరం లేదు. మీకు సాధ్యమైనంత చిన్న సహాయం చేసినా అది మీ జీవితంలో మంచి మార్పుకు కారణమవుతుంది. ముఖ్యంగా ఆహారం లేదా నీరు దానం చేయడం ఈ కాలంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు దానం చేస్తున్నప్పుడు మనసులో ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా చెయ్యాలి. అలా చేస్తే గ్రహదోషాలు క్రమంగా తగ్గుతాయి. మూడవ పరిహారం ఇంటి శుద్ధి. జనవరి 28, 31 మధ్యలో మీ ఇంట్లో అనవసరమైన వస్తువులను తొలగించడం చాలా మంచిది. పాత, వాడని వస్తువులు ఇంట్లో ఉండడం నెగటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఈ 4 రోజుల్లో ఇంటిని శుభ్రం చేయడం ద్వారా మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్లీ కదలికలోకి వస్తుంది. ఇది ఉద్యోగం, ఆర్థికం, సంబంధాలపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. నాలుగవ పరిహారం మౌనం. మేషరాశివారికి ఇది చాలా కష్టమైన పరిహారమే అయినా అత్యంత ప్రభావవంతమైనది. ఈ 4 రోజుల్లో రోజుకు కనీసం 15 నిమిషాలు మౌనంగా ఉండడం మీ మనస్సును శాంతింపచేస్తుంది. ఈ మౌనం మీ ఆలోచనలను స్పష్టం చేస్తుంది. అనవసరమైన మాటల వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది శనిగ్రహ ప్రభావాన్ని శాంతింపచేసే ఒక మంచి మార్గం. ఐదవ పరిహారం దేవాలయ దర్శనం. ఈ 4 రోజుల్లో ఒకసారైనా దేవాలయానికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చోవడం చాలా మంచిది. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుడి ముందు మీ మనస్సులో ఉన్న భారం చెప్పుకుంటే ఒక తేలికపాటి అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం భావోద్వేగం కాదు, గ్రహశక్తి మార్పు. మొత్తంగా ఈ పరిహారాలు మేషరాశివారికి జనవరి 28 నుండి 31 మధ్య ఒక రక్షణ వలయంలా పనిచేస్తాయి. మీరు ఈ పరిహారాలను నమ్మకంతో చేస్తే గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గి శుభఫలాలు వేగంగా మొదలవుతాయి. ఈ 4 రోజులు మీ జీవితానికి ఎందుకు కీలకం? మేషరాశికి చివరి సందేశం మరియు భవిష్యత్తు దిశ. మేషరాశివారులారా, జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక చిన్న కాలంలా అనిపించవచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి మీ భవిష్యత్తును నిర్ణయించే విత్తన కాలం. ఈ రోజుల్లో మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా నిర్ణయం తీసుకుంటారు అన్నదే రాబోయే నెలల దిశను నిర్ణయిస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎందుకు ముఖ్యమంటే, ఇంతకాలం మీరు అనుభవించిన కష్టాలకు ఇదొక ముగింపు ప్రారంభం. పూర్తిగా మార్పు వెంటనే కనిపించకపోయినా లోపల మార్పు మొదలవుతుంది. మీరు గమనించకపోయినా మీ మనసులో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఇది మేషరాశివారికి చాలా కీలకం. ఎందుకంటే మీరు ధైర్యం కోల్పోతేనే సమస్యలు పెరుగుతాయి. ఈ కాలంలో మీరు చేసిన ఒక చిన్న తప్పు కూడా పెద్దగా అనిపించవచ్చు. కానీ అదే సమయంలో మీరు చేసిన ఒక మంచి పని జీవితాంతం గుర్తుండిపోయే ఫలితాన్నిస్తుంది. అందుకే ఈ 4 రోజులు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. మాటలు, నిర్ణయాలు, ఖర్చులు, సంబంధాలు అన్నింట్లోనూ ఒక సమతుల్యత అవసరం. ఈ 4 రోజులు గడిచిన తర్వాత మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు. ఇంతకాలంగా ఎందుకిలా జరిగింది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇది భౌతికంగా కాకపోయినా మానసికంగా ఒక సంతృప్తి ఇస్తుంది. అదే మీ జీవితంలో కొత్త దిశకు సంకేతం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియోను మీరు చివరి వరకు విన్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ రాశికి సంబంధించిన సందేశం మీ వరకు చేరాల్సిన సమయం ఇదే. మీరు ఈ సందేశాన్ని గౌరవించి ఈ 4 రోజులు కొంచెం జాగ్రత్తగా, కొంచెం నమ్మకంతో గడిపితే రాబోయే రోజుల్లో మీ జీవితం క్రమంగా స్థిరపడుతుంది. మేషరాశివారులారా, మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలవారు. కానీ నిజమైన నాయకత్వం అంటే ముందు మనల్ని మనం నియంత్రించుకోవడం. ఈ 4 రోజులు అదే నేర్పిస్తున్నాయి. ఈ పాఠాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తులో వచ్చే మార్పులు మీకు అనుకూలంగా మారతాయి.
ముగింపుగా ఒకటే చెప్పాలి: భయపడకండి, తొందరపడకండి. మీ మీద, మీ శ్రమ మీద, దైవశక్తి మీద నమ్మకం పెట్టుకోండి. జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ కాలం మీ జీవితంలో ఒక మౌనమైన మలుపు. ఈ మలుపు మిన్ను సరైన దిశలోకి తీసుకెళ్తుంది. ఇక్కడితో ఈరోజు చెప్పిన రాశిఫలాలు ముగిశాయి అనుకోకండి. ఎందుకంటే మీరు విన్న ప్రతి మాట మీ జీవితంలో ఒక మార్పుకు విత్తనం. జనవరి 28 నుండి 31 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో మళ్లీ వచ్చే రోజులు కావు. ఇవి గ్రహాలు మీకిచ్చిన అవకాశం. మీరు జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు మీ వైపు తిరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అదే పరిస్థితులు మళ్లీ తిరిగొస్తాయి. మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మేషరాశికి సంబంధించిన ఈ సందేశం మీ వరకు చేరాల్సిన సమయం ఇదే. ఇప్పుడు ఒక చిన్న కోరిక. ఈ వీడియో మీ మనసుకు కొద్దైనా స్పష్టత ఇచ్చి ఉంటే, ఇది మీ జీవితాన్ని అర్థం చేసుకునేలా చేసి ఉంటే, ఇప్పుడే లైక్ చేయండి. మీలాంటి మేషరాశి వారికి షేర్ చేయండి. బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు వచ్చే జ్యోతిష్య సత్యాలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్లో తప్పకుండా రాయండి: ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని హృదయంతో టైప్ చేసిన ప్రతి ఒక్కరిపై దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండుగాక. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోవుగాక. మీ ఇంట్లో శాంతి, మీ మనసులో ధైర్యం పెరుగుగాక. మళ్ళీ మరో శక్తివంతమైన రాశిఫలంతో మీ జీవితానికి దారి చూపడానికి త్వరలోనే కలుద్దాం. ఇది మీ బ్రహ్మసూత్రం.